గాడిద 100 రూపాయలు వస్తుంది 150 రూపాయలు పెట్టుకుంటావా? అయ్యి బాబాయ్ నేను కదండి మీ పార్ట్ టైం ట్రేడర్ కొన్నాడు. ఇలా చాలా సార్లు తక్కువ రేట్ ఆప్షన్ ఎక్కువ రేట్ పెట్టుకుని సరిపప్పు అయిపోయింది. ఎందుకంటే నాకు మార్కెట్ లో ఉండే ఎంప్లాయిడ్ వొలటాలిటీ గురించి తెలియదు. ఐవి దేని డిఫైన్ చేస్తుంది అంటే మనం తీసుకునే స్క్రిప్ట్ అప్ ఆర్ డౌన్ సైడ్ ఎంత పర్సెంటేజ్ మూవ్ అవడానికి అవకాశం ఉంది 1 year లో అనేది తెలుసుకోవచ్చు. సపోజ్ బ్యాంక్ నిఫ్టీ 50,000 స్పాట్ దగ్గర ఉండి ఐవి 15% ఉందనుకుందాం. సో ఇప్పుడు 50,000 లో 15% ఎంత వస్తుంది? 7,500 వస్తుంది. అంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి 7,000 పాయింట్స్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. మరి 1 month లో ఎంత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది? దానికోసం ఈ ఫార్ములా వేసి చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఐవి 15 గా తీసుకుందాం. దాన్ని √12 తో డివైడ్ చేస్తే వచ్చే వాల్యూ మంత్లీ ఐవి. దాని స్పాట్ వాల్యూ తో మల్టిప్లై చేస్తే వచ్చేది మంత్లీ వొలటాలిటీ. బ్యాంక్ నిఫ్టీ 2,165 అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇదంతా ఎందుకు, అసలు మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో చూద్దాం. ఐవి బయ్యర్ కి సెల్లర్ కి ఇద్దరికి ఫ్రెండ్ లాంటిదే. బట్ దాన్ని కరెక్ట్ గా వాడుకోవడం తెలియాలి. మనం కొన్ని ఈవెంట్స్ డేస్ తీసుకుందాం. బడ్జెట్స్ గానీ, ఎలక్షన్ రిజల్ట్స్ గానీ, ఎర్నింగ్స్ గానీ రిలీజ్ అయ్యేటప్పుడు మార్కెట్ ఎటు మూవ్ అవుద్దో తెలియక కొంచెం అన్సర్టెనిటీ అయితే గురవుద్ది. ప్లేయర్స్ కూడా కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ అగ్రెసివ్ గా బెట్ చేస్తూ ఉంటారు. ఆప్షన్ ప్రైజెస్ విపరీతంగా పెరిగిపోతాయి. అప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఐవి కూడా విపరీతంగా పెరిగి ఉంటుంది. రిజల్ట్ అనౌన్స్ అయిపోయిన తర్వాత ఐవి కూల్ ఆఫ్ అవుతుంది. ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా ఐస్ లా కరిగిపోతాయి. ఆప్షన్ బయర్ ఎప్పుడు కూడా ఐవి పెరుగుద్ది అనే వ్యూ ఉంటే ఆప్షన్ ముందుగానే కొనుక్కుని ఉంచుకోవాలి. లేదు నేను రిజల్ట్ అనౌన్స్మెంట్ రోజే కొంటానంటే నువ్వు ఆల్రెడీ బాగా పెరిగిపోయి ఉంటున్న ప్రీమియం కొంటున్నట్టు. ఒక్కసారి రిజల్ట్ అనౌన్స్ అవగానే ఐవి క్రష్ వస్తుంది, ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ మెల్ట్ అయిపోతాయి. ఆప్షన్ సెల్లర్ ఈ హై ప్రైజెస్ ని సెల్ చేసుకుని రిజల్ట్ రాగానే ప్రీమియం మెల్టింగ్ ని ఎంజాయ్ చేస్తాడు. టు బి కంటిన్యూడ్.